Subscribe to Color Frames. ప్రపంచ కప్లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శనతో విమర్శల పాలైంది. లీగ్ దశలోని ఇంటిబాట పట్టి పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో పాక్ జట్టును నెటిజన్లు ట్రోల్స్ చేశారు. హైదరాబాద్ హోటల్లో ఒక్కో ఆటగాడు 2 కిలోల బీఫ్ తిన్నారంటూ సొంత దేశం అభిమానులే విమర్శించారు. కాగా వరల్డ్ కప్ తర్వాత కూడా పాకిస్తాన్ టీంలో మార్పు కనిపించట్లేదు. మెగా టోర్నీ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ 3 టెస్టుల సిరీస్ లో వైట్ వాష్ కు గురైంది. రెండో టెస్టుతో పాటు చివరి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో మెరుగైన ప్రదర్శన చేసినా ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఇప్పుడు న్యూజిలాండ్ తో 5 T20 మ్యాచ్ల సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ లోనూ పాక్ పరిస్థితి మెరుగవ్వలేదు. వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడి విమర్శల పాలైంది. చివరిదైన 5వ మ్యాచ్ ఆదివారం జరగనుంది. అయితే పాకిస్తాన్ ఓటములకు కారణం హార్దిక్ పాండ్యా అనేనట. వన్డే వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో శ్రీలంకను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసిన పాక్ భారత్ చేతిలో చిత్తైంది. ఈ మ్యాచ్ లో పాండ్యా మంత్రం వేసి పాకిస్తాన్ ఆటగాడిని అవుట్ చేసిన విధానం నవ్వులు పోయించింది. ఇమాముల్ హక్ బ్యాటింగ్ చేస్తుండగా హార్దిక్ బౌలింగ్ వేసే ముందు ఏదో మంత్రం చదివి బంతిని విసిరాడు. సరిగ్గా అదే బంతికే ఇమామ్ ఉల్ హక్ అవుట్ అయ్యాడు. ఈ దెబ్బకు ఇమాముల్తో పాటు మరో 120 పరుగుల గ్యాప్ లో పాక్ టీం మొత్తం కుప్పకూలిపోయింది. దీంతో హార్దిక్ మంత్రం వీడియో తెగ వైరల్ అయింది. పాకిస్తాన్ జట్టు హార్దిక్ మంత్రం కారణంగానే నేలకూలిందని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. తర్వాత హార్దిక్ స్పందించి నేనేం మంత్రం చదవలేదు, నన్ను నేను మోటివేట్ చేసుకున్నానని చెప్పినప్పటికీ పాకిస్తాన్ మాత్రం హార్దిక్ ఏదో మంత్రం వేశాడని నమ్ముతుంది. పాండ్యా వేసిన మంత్రం వల్లే తమ జట్టు ఇలా ఓడిపోతోందని పాక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అర్థం పర్థం లేని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ప్రపంచ కప్ తర్వాత పాకిస్తాన్ ఆట చూస్తుంటే మనోడు ఏదో గట్టి మంత్రమే వేసినట్టున్నాడని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.